నువ్వు ఇలా పెట్టావా అనేది కాదే, ఇలా ఎవరికైనా పెట్టావా 10 రూపాయలు, అది ముఖ్యం అని చెప్పి. ఏ బొట్టు పెట్టకపోయినా పర్వాలేదు, బొట్టు ఇక్కడ ఏమిటి, దేనికోసం బొట్టు అనేది ఆజ్ఞాచక్రానికి సంకేతం. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఆడ మగ అందరూ సతంతు వితంతు భేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకోవచ్చు, శాస్త్రం తెలిసి చెబుతున్నా. వితంతువులు కూడా శుభ్రంగా బొట్టు పెట్టుకోండి. ఎవరైనా పెట్టుకోమంటే గరికిపట్ట ఈశ్వరరావు గారు పెట్టుకోమన్నారని చెప్పండమ్మా, ఆ పుణ్యం నాది, పెట్టుకోండి. బొట్టుకి మొగుడికి సంబంధం లేదు. వితంతువులు ఏమో పెట్టుకుందుకు లేదు అని బాధపడుతున్నారు. ఉన్నవాళ్ళు కాలేజీ అమ్మాయిలు మొత్తం తీసేసారు. పెళ్ళైన వాళ్ళు కూడా విచిత్రం, ఇంట్లో పెట్టుకుంటారు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపించకుండా పెళ్లినాడు అరుంధతి నక్షత్రం లాగా పెడతారు. కనపడితే ఎవరన్నా ఏమంట, మరి ఏమండి ఇతర మతాల వారు ఎవరికి వారి చిన్నాలు మెళ్ళో వేసుకుని ఆఫీసుకు తిరుగుతున్నారే, వాళ్ళ ప్రార్థనల కోసం పూజల కోసం గంట పర్మిషన్ ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్నారే, వాళ్ళు ఎవరికీ లేనటువంటి నామోషి మనకెందుకు వచ్చిందండి హిందువులకి? మన చిహ్నాలు మనం ధరించడానికి, మన బొట్టు మనం పెట్టుకోవడానికి మేము హిందువులం, మేము హిందువుల్లాగే జీవిస్తాం, హిందువుల్లాగే మరణిస్తామని చెప్పవలసిందే ప్రతి హిందూ.